ఇలా బ్రేకింగ్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా జైపాపూర్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉత్సవాల అపశృతి చోటు చేసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. ఉత్సవాల సందర్భంగా జెండా ఆవిష్కరిస్తుండగా కరెంట్ షాక్తో లింగ ప్రసాద్ అనే యువకుడు మృతి చెందారు. ఇక మరో యువకుడికి వడ్డే కరుణాకర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఇక ప్రమాదంలో గాయపడిన మిగతా వారిని కూడా గాయాలు కావడంతో వారిని గజ్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నట్లు తెలుస్తా ఉంది. రెడీగా బ్రేకింగ్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా జైపాపూర్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉత్సవాల అపశృతి చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఉత్సవాల సందర్భంగా జెండా ఆవిష్కరిస్తున్న కరెంట్ షాక్తో లింగ ప్రసాద్ అనే ఒకడు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇక మరో ఒకడు వట్టే కరుణాకర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు. యాదగిరి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? వరుణ్, సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఛత్రపతి శివాజీ ఒక జెండా ఆవిష్కరణలో భాగంగా 13 మంది, ఆ గ్రామానికి సంబంధించిన 13 మంది యువకులు ఆ జెండా ఆవిష్కరణ చేసే సమయంలో ఒక్కసారిగా విద్యుత్ షాకుతోని 13 మందికి విద్యుత్ షాకు తగలడం జరిగింది. ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. మరో 11 మందికి స్వల్ప గాయాలు కావడంతో వారిని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి, అలాగే గజ్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. వరుణ్, ఒక పర్సన్కి సీరియస్ గా ఉండడంతో తనని హైదరాబాద్ ఒక యశోద హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఈ ఘటన జరగడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఒక పవిత్రమైన కార్యక్రమం సందర్భంగా ఛత్రపతి శివాజీ జెండా ఆవిష్కరణ చేయడంలో ఇలాంటి అపరిస్థితి చోటు చేసుకోవడంతో గ్రామంలో కూడా ఒక్కసారి ఒక గందరగోళ వాతావరణం కూడా ఏర్పడ్డదని చెప్పుకోవచ్చు. వరుణ్, వ్యక్తికి అదేవిధంగా మిగిలిన ప్రమాదంలో ఉన్న వ్యక్తులకి ప్రభుత్వం తరపు నుంచి ఏమన్నా ఎక్స్గ్రేషియా కానీ లేదంటే ఏమన్నా ప్రభుత్వ అధికారులు కానీ వాళ్ళకి ఏమన్నా ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? వరుణ్, విషయం వెలుగులోకి రావడం జరిగింది కాబట్టి అధికారులతో పాటు పోలీసులు కూడా సంఘటన స్థలాన్ని చేరుకొని 108 ద్వారా ఆ యొక్క స్వల్ప గాయాలైన వారిని గజ్వేలి ప్రభుత్వ ఆసుపత్రి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కూడా అధికారులు అక్కడికి చేరుకుంటా ఉన్నారు. అసలు ఘటన ఎలా జరిగింది, ఎట్లా జరిగిందని చెప్పేసి అంచనా వేస్తా ఉన్నారు. గాయాలైన వారికి మొదటగా మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి అధికారులు సూచించడం జరుగుతుంది. గజ్వేలి నియోజకవర్గం అనేది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం కావడంతో అక్కడ సంబంధించిన
ఆ, వంటేరు ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డితో కాంగ్రెస్ నాయకులు కూడా అక్కడ చేరుకొని క్షతగతను పరిశీలించి ఆ గాయాలయంలో కూడా పరామర్శించడం జరుగుతూ ఉన్నది. వారికి మాత్రం మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి వైద్యులకు కూడా పలు సూచనలు చేయడం జరిగింది. ఎవరైతే ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉందో వారికి కూడా కుటుంబానికి ప్రభుత్వం నుండి సహాయం అందించాలని చెప్పి కోరడం జరుగుతుంది. బంధువులు కూడా అక్కడ చేరుకొని ఆ బంధువులతో పాటు ఎంతోమంది ఆ గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకొని కూడా ఆ గందరగోళమైన పరిస్థితి అక్కడ ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఎంతోమంది గాయాలైన వారికి మెరుగైన వైద్యం అంచాలి, అట్లా వాళ్ళ కుటుంబాలకు కూడా కొంత ఆర్థిక సాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఆ డిమాండ్లు ఏర్పడతా ఉన్నాయి. అలాగే కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కూడా, బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా, ఆల్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అక్కడ చేరుకొని కూడా వారితో మాట్లాడి పరిశీలించడం జరుగుతుంది. అలాగే క్షతగతం పరిశీలించడం, వాళ్ళతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ళని కూడా పరామర్శించడం జరుగుతుంది. వరుణ్, రెడ్డి దిగిరైతే అసలు ఈ యొక్క ఘటన జరగడానికి ముఖ్య కారణం ఏంటి? ఏమన్నా అధికారుల లోపమా, లేదంటే కరెంట్ షాక్ అసలు ఎలా జరిగిందని ఏమన్నా కొంచెమన్నా ఏమన్నా తెలుస్తూ ఉందా? వరుణ్, వీళ్ళు జెండా ఆవిష్కరణ చేసే సమయంలో భాగంగా అంటే ఆ జెండా ఎక్కడైతే జెండా ఉందో ఆ జెండా పై భాగంలో ఉండే విద్యుత్, గ్రామంలో ఉండే విద్యుత్ స్ట్రీట్ లైట్ సంబంధించిన విద్యుత్ వైర్లు అక్కడ పైన ఉండడంతో ఈ యొక్క జెండా ఆవిష్కరణలో భాగంగా వీళ్ళు ఆ విద్యుత్ వైర్లను గమనించకపోవడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఆ విద్యుత్ వలన భారీ ప్రమాదం జరిగే పరిస్థితి ఉండేది. కాబట్టి ఒకరు ఆ వ్యక్తి ఎవరైతే మొదటిగా ఆ వ్యక్తికి విద్యుత్ పాస్ అయిందో ఆ వ్యక్తి మాత్రమే అక్కడ చనిపోవడం జరిగింది. మిగతా వారికి సేఫ్ సైన్ లో ఉన్నారు. ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో అందరూ ఒకే దగ్గర ఉండి జెండా ఆవిష్కరణ చేస్తున్నారు. కాబట్టి 1 by 1 అక్కడ ఉన్న వారికి 11 మందికి విద్యుత్ 1 by 1 అందరికీ రావడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. లేదు అంటే వీళ్ళు గమనించుకొని ఉంటే జెండా ఉంది, ఆ పైన విద్యుత్ వైర్లు ఉన్నాయి కాబట్టి వాటిని గమనించి ఉంటే ఈ ప్రమాదము జరిగి ఉండేది కాదు. దీనికి మొత్తానికి అయితే వీళ్ళు యొక్క గమనించకపోవడం, దాని వల్ల చెప్పుకోవాలంటే నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. వరుణ్, రైట్, థ్యాంక్ యూ యాదగిరి ఫర్ ది అప్డేట్.